హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో టుడేస్ డేట్ వచ్చి ఏప్రిల్ 15, 2025. సో లైవ్ ట్రేడింగ్ సెషన్కి స్వాగతం అండి. బేసిక్గా ఈ రోజు అయితే మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సెన్సెక్స్ అయితే ప్రజెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర రన్ అవుతుంది. చూద్దాం, మార్కెట్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత మనం ట్రేడ్ చేద్దాం. ట్రేడ్ చేస్తే మీకు అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు సెన్సెక్స్ అయితే ఎక్స్పైరీ ఉంది. సో సెన్సెక్స్ ఎక్స్పైరీ మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ స్టేబుల్ అయ్యే వరకు చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయలేదు. ఈ పాయింట్ బేసిస్ సిఈ వేయచ్చు, కానీ అంత కాన్ఫిడెంట్గా లేదు. మళ్ళీ మనకి ఈ పాయింట్కి రీటెస్ట్ వస్తే మనం సిఈ ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు. చూద్దాం, ఇక్కడ కూడా ప్రొజెక్షన్ చూసి ఇనిషియేట్ చేద్దాం. ఈ పాయింట్ చూస్తుంటే మనకి సిఈ చేయాలనిపిస్తుంది. చూద్దాం, ప్రైజెస్ నాకు కరెక్ట్గా వస్తే నేను ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాను. స్ట్రైక్ ప్రైస్ అయితే నేను రెడీ చేసి పెట్టాను. ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ పడింది కదా, ఇది కొంచెం నాకు అనుకూలంగా పడి ఉంటే నేను కొట్టేసేవాడిని సిఈ ట్రేడ్, కానీ నాకు అనుకూలంగా పడలేదు అది. సో కానీ ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూస్తూ ఉంటే అప్ సైడ్ మూమెంట్ నాకు అనిపిస్తుంది. సో మనకి 0 SRకి వస్తే ఈ పాయింట్కి వచ్చింది అనుకో, మనకి కొంచెం స్మాల్ SR పెట్టి ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ప్రైస్ యాక్షన్ చార్ట్ చూసుకుంటే ఆప్షన్ చార్ట్ ఇది. ఈ ఆప్షన్ చార్ట్లో మనకి పైకి వెళ్తుందని ఇండికేషన్ కనిపిస్తుంది. ఇది ఈ పాయింట్కి వస్తే, ఏ పాయింట్ ఇది 249, ఈ పాయింట్కి వస్తే మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. అప్ సైడ్ వెళ్ళడానికి మనకి ఛాన్సెస్ కనిపిస్తుంది. కానీ మనకి ఈ లెవెల్కి వస్తే సేఫ్ ట్రేడ్ అన్నట్టు. ఈ లెవెల్కి వచ్చింది అనుకో, 249కి వచ్చింది అనుకో, మనకి ఎంత తెస్తాలో 239, 10 పాయింట్లు వేస్తారు, సేఫ్ ట్రేడ్. ఓకేనా? అది చూద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాజిక్ అది ట్రేడ్ తీసుకున్న తర్వాత. హ్యూజ్ గ్యాప్ అప్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ మొత్తం అన్నీ. ఒకసారి నిఫ్టీ కూడా చూద్దాం. సో నిఫ్టీ కూడా మనకి సేమ్ ప్రైజ్ యాక్షన్, నిఫ్టీ ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ ఇచ్చింది మనకి. ఓకేనా? అప్ సైడ్ వెళ్తుంది అన్నట్టు ప్రైజ్ యాక్షన్ ఇచ్చింది, కానీ రెసిస్టెన్స్ కూడా ఉంది ఇమీడియట్గా. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అయితే కూడా, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కూడా మనకి అప్ సైడ్ చూపిస్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చూసుకునేటప్పటికే మనకి అడుగడిగిన రెసిస్టెన్సెస్ ఉన్నాయి అబ్బా. సో ఆ రెసిస్టెన్సెస్ బేస్ చేసుకుని టెస్ట్లో అయిపోయిన తర్వాత ఎంట్రీ కొట్టచ్చు. ఓపెనింగ్ ట్రేడ్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి. మనం ఓపెనింగ్ ట్రేడ్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చూడాల్సి వస్తుంది. నార్మల్ ట్రేడ్ అయితే మార్కెట్ సెటిల్ అయిన తర్వాత తీసుకుంటే 251, అబ్బా వచ్చింది 251కి. మనం ఎంత అనుకున్నాం? 249, 249. సో మార్కెట్ అయితే మనం అనుకున్న లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్కి వచ్చింది, క్రాస్ అయిపోయి కూడా కిందకి వచ్చేసింది. ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయలేదు ఇంకాను. ఓకేనా? ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయలేదు. చూద్దాం. సో బాగానే పడుతుంది. ఆప్షన్ చార్ట్లో పెద్ద మొమెంటం లేదు, కానీ ఇక్కడ మాత్రం సారీ స్పాట్లో మూమెంటం తక్కువే ఉంది, కానీ ఆప్షన్ చార్ట్లో మూమెంటం భయంకరంగా ఉంది. 50 పాయింట్లు పడిపోయింది. సో నాకు డౌట్ ఏంటంటే ఈ పాయింట్ అనేది సరిగ్గా పడి ఉంటే సరిపోయేది. అందుకే ఆగుతున్నా, ఏంటిది అని చెప్పేసి అని. ఇక్కడ ఏం సపోర్ట్ పాయింట్ దగ్గర పైకి వెళ్ళింది ఎగ్జాక్ట్గా. చూద్దాం, కంగారు పడి ట్రేడ్ చేయడం ఎందుకు. ఓపెనింగ్ ట్రేడ్ మిస్ అయింది ఈరోజు. నెక్స్ట్ మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత ఎటు వెళ్తుంది దాన్ని బట్టి చేద్దాం.
మార్కెట్ అయితే కొంచెం మనకి ఇట్లా వచ్చిందనుకో ఈ ఏరియా నుంచి ఇట్లా బౌన్స్ అయ్యడానికి అవకాశం ఉంది మళ్ళీ. లేదు ఈ పాయింట్కి బ్రేక్అవుట్ అయిందంటే మన టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ ఇదే అవుతుంది. సో అదే చూస్తున్నాను. ఏదైతే ఇనిషియేట్ చేయలేదు ఇంకానే. మనకి కావాల్సిన ప్రాపర్ క్యాండిల్ అయితే పడలేదు. సో ఒకసారి దీన్ని పేరుని రీలోడ్ కొడదాం. ఒకసారి రాంగ్ ప్రొజెక్షన్ కూడా చూపిస్తూ ఉంటుంది ఇది. రీలోడ్ కొడితే 15 మినిట్స్ క్యాండిల్ అయితే రెడ్గానే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా నెక్స్ట్ క్యాండిల్ కిందగా పోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో ఇది 2 మినిట్స్ 15 మినిట్స్ పెట్టుకోవాలి మనం. ఇది 15 మినిట్స్ సెన్సెక్స్ 15 మినిట్స్ ఇది. ఓకేనా, సెన్సెక్స్ చూసారా 15 మినిట్స్ రెడ్ అయింది. సో ఇది కూడా అనుకూలమైన ప్రైస్ యాక్షన్ కిందకి పడింది. నెక్స్ట్ మనం ఒకసారి ఉండండి. సో చూసినట్లయితే ఇక్కడ మీరు సెన్సెక్స్ ఆప్షన్స్ ఏంది, ఆప్షన్ చార్ట్ పుట్ అయితే, సో కాల్ అయితే భయంకరంగా కిందకి పడింది. కానీ పుట్లో పెద్దగా చలనం లేదు. సో ఈ 4 క్యాండిల్స్ చూసారు, 5 క్యాండిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ 5 క్యాండిల్స్ చూడండి ఎలా పడ్డాయో. సో మార్కెట్ అయితే సెన్సెక్స్ కిందకి పడింది. ఓకేనా, కిందకి పడింది. కానీ పుట్ సైడ్ ప్రీమియమ్స్ పెరగలేదు, పెద్దగా పెరగలేదు. కాల్ మాత్రం డీకే అయిపోయింది, కాల్ మాత్రం పడిపోయింది. సపోజ్ పుట్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది, ఏం చలనం లేదు పుట్లో, పెద్ద ఎక్కువగా ఏం రాలేదు మూమెంటం. కానీ కాల్స్లో మాత్రం మంచిగానే పడిపోయింది. సో ఇది ఎక్స్పైరీ కదా, సో ప్రీమియమ్స్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి మేబీ ఆ రీజన్తో అది ఆల్రెడీ పెరిగింది కదా పుట్ సైడ్, కాల్ సైడ్ గ్యాప్ అప్తో, ఆ రీజన్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి కొంచెం అనుకూలమైన క్యాండిల్ ఓకే పడ్డది. చాలా ఉండే ట్రేడ్ వేస్తా అనుకున్నా. ఫ్రెండ్స్ సిఈ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేశాను, రీట్రేస్మెంట్ మీద ఇనిషియేట్ చేశాను సిఈ సైడ్. సో మనం పిఈ సైడ్ వెళ్ళడం కరెక్ట్ కాదు ఈరోజు కాబట్టి లాజికల్గా మనకు పాయింట్ దొరికింది, సిఈ సైడ్ చేశాను. చూద్దాం. ఎస్ఎల్ అయితే ఎక్కువ పెట్టలేదు, స్మాల్ ఎస్ఎల్ తోటి నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకేనా, ఎస్ఎల్ అయితే చిన్నదే చూపిస్తాను మీకు. పాయింట్ ఇది ఈ పాయింట్ మీద ట్రిగ్గర్ చేస్తే అది వెళ్ళి ఎక్కడో ఈ పాయింట్ మీద నేను ట్రిగ్గర్ కొట్టాను. సో అది వెళ్ళి ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది, 184 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర ఎగ్జిక్యూట్ కొడితే 174 దగ్గర ఎగ్జిక్యూట్ చేస్తే 184 దగ్గర అయింది, అంటే 10 పాయింట్లు అడ్డులు అయింది. ఓకేనా, మార్కెట్ అయితే కొంచెం ఈ పాయింట్ నుంచి బేస్ చేసి పైకి వెళ్ళాలి. స్పాట్ అయితే మూమెంటం పెద్దగా లేదు, కిందకైతే మూమెంటం లేదు. స్పాట్ ప్రీమియం అయితే మాత్రం మంచిగానే మూమెంటం కొడుతున్నాయి. ఇందాక నేను చెప్తున్నాను కదా, బాగా కొడుతున్నాయి మూమెంటమ్స్. స్పాట్ చూసుకుంటే చూసారా గ్రీన్ క్యాండిల్ పడింది, స్పాట్ చిన్న క్యాండిల్ పడింది. కానీ ప్రీమియం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం భయంకరమైన క్యాండిల్ పడుతుంది. సో ఇది బేసిక్గా ఎస్ఎల్ పాయింట్ మనకి స్పాట్లో. ఈ పాయింట్ అబ్నార్మల్ అయితే మనం వచ్చేయచ్చు. సో ఇది 2200 లాస్కి వెళ్ళింది, అప్పుడే 1700 1600 1500 లాస్ట్ నడుస్తుంది. మన ఎస్ఎల్ పాయింట్ హిట్ అయిపోయింది, కానీ స్పాట్లో పెట్టాను కదా అది ఇంకా హిట్ అవ్వలేదు. స్పాట్ని బేస్ చేసుకుని వెయిట్ చేస్తున్నాను నేను. ఓకేనా, కాస్ట్ వచ్చింది. స్పాట్లో స్ట్రాంగ్గానే ఉంది, ప్రీమియమ్స్ అంటే ఇక్కడ పడుతున్నాయి కానీ స్పాట్లో స్ట్రాంగ్గానే ఉంది. ఓకేనా, మన టార్గెట్ వచ్చి మన ఎంట్రీ ఈ లెవెల్లో పడింది కదా, మన ఈ ఎస్ఎల్ పాయింట్ ఇది పెట్టుకుందాం. బేసిక్గా సిట్ ఎస్ఎల్ ఆప్షన్లో ఇది, కానీ నేను స్పాట్లో పెట్టాను. సో టార్గెట్ వచ్చి డెఫినెట్గా అనుకూలంగా పడి ఇది వచ్చేస్తుంది టార్గెట్. చూద్దాం. స్టొకాస్టిక్ కూడా అనుకూలంగానే ఉంది, ఆర్ఎస్ఐ కూడా కొంచెం ఆర్ఎస్ఐ అనుకూలంగానే ఉంది. స్టొకాస్టిక్ కొంచెం తిరగాలి, తిరిగితే మనకి మంచి మూమెంట్ మనకి మన సైడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రైజ్ యాక్షన్ బేసిస్ ట్రేడ్ ఇది, ఇండికేషన్ బేస్ చేసిన వేయలేదు, ప్రైజ్ యాక్షన్ బేస్ చేసిన వేసాను. చూద్దాం. స్టాక్
సెన్సెక్స్ చూసారు ఇక్కడ మంచి క్యాండిల్ పడింది సెన్సెక్స్లో. ఓకేనా, ఈ పాయింట్ ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ టచ్ వచ్చింది. ఇది బ్రేక్అవుట్ అయిపోయింది అనుకో, ఈ పాయింట్ బ్రేక్అవుట్ అయిపోతే మనకి మంచిగా మూమెంటం అనేది ఈ పాయింట్ బ్రేక్అవుట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ ప్రజెంట్ పాయింట్ ఈ పాయింట్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ డెఫినెట్గా దీన్ని టచ్ చేసే అవకాశం ఉంది. ఓకేనా, చూద్దాం ఆప్షన్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయో చూద్దాం. మళ్ళీ ఇది 800కి వచ్చింది. ఎంతవరకు వెళ్ళింది? ఇది 197కి వెళ్ళిందా? 10 పాయింట్కి ప్రాఫిట్లోకి వెళ్ళింది అనమాట. ఓకే సర్లే. ఇది రెడ్ క్యాండిల్ పడకూడదు, ఇక్కడ రెడ్ క్యాండిల్ పడింది, ఇది వేస్ట్గానే. వేస్ట్ క్యాండిల్ పడింది అక్కడ చెప్పాలంటే. కానీ స్పాట్లో అయితే మంచి క్యాండిల్ పడింది, కానీ ప్రాపర్ క్యాండిల్ పట్టలేదు. అప్ సైడ్ వెళ్ళడానికి ఈ ఈ టైప్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అనేది పట్టలేదు అప్ సైడ్ వెళ్ళడానికి. పాయింట్ అబ్నార్మల్ అయితే మాత్రం వేస్ట్ అయిపోద్ది ట్రేడ్. రెడ్ క్యాండిల్ పడకూడదు, స్టెప్ డౌన్ అయిపోయింది చెప్పాలంటే. స్టెప్ అప్ క్యాండిల్ పడాలి తప్ప స్టెప్ డౌన్ క్యాండిల్స్ పడకూడదు మనకు. ఓకేనా, ఎప్పుడైనా కూడా స్టెప్ అప్ క్యాండిల్స్ ఉండాలి బై సైడ్ వెళ్తున్నప్పుడు. స్పాట్లో కరెక్ట్గానే ఉంది, ఈ ఆప్షన్స్లోనే అటు ఇటు పడుతుంది క్యాండిల్. బాగా మూమెంట్ అయితే ఇదిగా ఉందబ్బా ఆప్షన్స్లో, కాల్ సైడే. ఫ్రెండ్స్ నేనైతే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోయాను. ఆల్మోస్ట్ 5000 లాస్ వచ్చింది. ఇక్కడ ప్రీమియమ్స్ బాగా పడిపోతున్నాయి, స్పాట్ పట్టలేదు కానీ ప్రీమియమ్స్ బాగా పడిపోతున్నాయి. 184 ఎంట్రీ, 134 ఎగ్జిట్, అంటే 50 పాయింట్లు ఆల్మోస్ట్. 50 పాయింట్లు అంటే 100 పాయింట్ కానీ 5000 లాస్ అయింది. ఇక్కడ రీజన్ ఏమైంది, ప్రాఫిట్కి స్పాట్కి ఇక్కడ ప్రీమియం చార్ట్కి డిఫరెన్స్ ఏమవుతుందంటే స్పాట్ బాగానే హోల్డ్ అవుతుంది కానీ ప్రీమియమ్స్ పడిపోతున్నాయి. ప్రీమియమ్స్ మనకు అంత లాస్ రాకూడదు కానీ ప్రీమియమ్స్ డీక్ అయిపోవడం వల్ల స్పీడ్గా పడిపోతుంది అనమాట. సో చూద్దాం, ఇంకొక ట్రేడ్ దొరికితే వేద్దాం, లేకపోతే లేదు. ఈ రోజుకి బేసిక్గా ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ అబ్నార్మల్ అయిపోయింది. అది నాకు అర్థమైంది. కానీ నేను ఎందుకు వెయిట్ చేశానంటే స్పాట్ అనుకూలంగా వెళ్తుంది. స్పాట్ చూపిస్తా చూడండి మీకు. స్పాట్ అనేది చూడండి, స్పాట్లో ఎక్కడా కూడా నేను ఎట్టిన ఎస్ఎల్ పాయింట్ హిట్ అవ్వలేదు స్పాట్, కానీ ప్రీమియమ్స్ మాత్రం భయంకరంగా పడిపోతున్నాయి. సో ఏం చేస్తాం మనం ఆ సినారియోలో? వచ్చేయాలి. ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డా కూడా ప్రీమియమ్స్ పెద్దగా మనకి ఏమి వచ్చేయలేదు కాదు. ఏమొచ్చింది ప్రీమియం? మళ్ళీ కాస్ట్ వచ్చింది, నా ఎగ్జిట్కి వచ్చింది అది 140, 138. ఈ పాయింట్ మీద ఎంట్రీ కొట్టాలన్నా కూడా ప్రజెంట్ అంత ఇంట్రెస్ట్గా లేదు. స్పాట్ అయితే వెళ్తుంది, స్పాట్ ఉంది, మూమెంటం ఉంది. ఓకేనా, సో ఈ స్పాట్లో స్ట్రాంగ్గానే ఉంది కానీ ఫ్యూచర్ ప్రీమియమ్స్ మాత్రం దండమా పడిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ట్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, వెళ్తే వెళ్ళినా ఉండే, తర్వాత మంచి సెటప్ అని దొరికి మంచి ప్రైజ్ యాక్షన్ దొరికితే ఎంట్రీ తీసుకుందాం, లేదంటే లేదు ఈ రోజుకి. సో మనకి సెన్సెక్స్ పెద్దగా మంచి ప్రైజ్ యాక్షన్ ఏమి రావట్లేదు. మనం సిఈ సైడ్ తీసుకున్న మార్కెట్ సిఈ సైడ్ అయినా కూడా మనకి లాస్ వచ్చింది రోజు డీకే అయిపోవడం వల్ల. సో సెన్సెక్స్లో ప్రజెంట్ ఉన్న రేంజ్ ఏదైతే ఉందో సెన్సెక్స్ ప్రజెంట్ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ ఇది, ఈ హై ఈ లో, ఇది బ్రేక్అవుట్ అయితే ఎటు బ్రేక్అవుట్ అయితే అటు మనం ట్రేడ్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే మాత్రం మనం సైలెంట్గా ఉండిపోవడం మంచిది. ఓకేనా, కానీ బ్యాంక్ నిఫ్టీలో మంచి సెటప్ అయితే వస్తుంది. ఓకేనా, సో బ్యాంక్ నిఫ్టీలో సెటప్ వస్తుంది. సో మన అనుకూలంగా ప్రైజ్ యాక్షన్ పడితే బ్యాంక్ నిఫ్టీలో ఒక సిఈ ట్రేడ్ చేద్దాం. ట్రేడ్ తీసుకుంటే మీకు నేను అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీలో అయితే సెటప్ కొంచెం దొరికిందని చెప్పేసి నేను ట్రేడ్ చేశాను, ట్రేడింగ్ షేర్ చేశాను. అది కూడా స్మాల్ ఎస్ఎల్. ఏదైతే ఈ విక్ ఉందో ఇదే ఎస్ఎల్ పాయింట్. ఇది క్రాస్ అయితే ఇది ఫస్ట్ ఎస్ఎల్, సెకండ్ ఎస్ఎల్ పాయింట్, ఇది స్ట్రిక్ట్ ఎస్ఎల్ అయితే ఇది. ఓకే.
ఓకేనా. బేసిక్గా 10 పాయింట్లు. ఇదేంటిది 3:34 మనం ఇనిషియేట్ చేసింది 3:44. ఓకేనా. స్ట్రిక్ట్ వేస్తారు కానీ ఈ పాయింట్ బ్రేక్ అవ్వడం వరకు మనం ఇక్కడ నుంచే ఫుల్ బ్యాక్ అయ్యే అవకాశం, పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్పాట్లో అయితే మాత్రం మనకి స్పాట్ కానీ ఫ్యూచర్ కానీ మంచి క్యాండిల్స్ పడ్డాయి బ్యాంక్ నిఫ్టీలో చెప్పాలంటే. అందుకని ట్రేడ్ ఇనిషియేట్ చేశాను, చేయను. ఎస్ఎల్ ఇట్ అయిపోతే మనం ఏం చేయలేం, కానీ ఇది ఎస్ఎల్ ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఎస్ఆర్ హిట్ అయిపోయింది. స్పాట్ 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 ఇది ఫ్యూచర్. ఇది బ్యాంక్ నిఫ్టీ స్పాట్. ఓకేనా. క్యాండిల్స్ అయితే మంచిగానే పడ్డాయి, అందుకే ఇనిషియేట్ చేయడం జరిగింది. బేసిక్ ఈ పాయింట్ నుంచి మార్కెట్ బ్యాక్ తిరగాలి, నేను ఆ ఉద్దేశం మీద ట్రేడ్ చేశాను. ఈ పాయింట్ ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ నుంచి మార్కెట్ ఫుల్ పైకి వెళ్ళాలి. ఓకేనా. లేదు అంటే ఈ పాయింట్ నుంచి తీసుకుని వెళ్ళాలి కంపల్సరీగా. 2 పాయింట్లు ఏదంటే ఇది స్ట్రాంగ్ పాయింట్స్, ఇవి ఇక్కడ నుంచి వెళ్ళాలి. స్పాట్ కూడా పాయింట్ దగ్గర రన్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వచ్చి రిటర్న్ అయితే మాత్రం మాకు ఎక్కువ ఎస్ఆర్లో హోల్డ్ చేయవలసి ఉంటుంది. ఇది ఇక్కడ దాకా రాకుండా ఇక్కడ నుంచి వెళ్తేనే నాకు సేఫ్గా ఉంటుంది. ఇక్కడ దాకా ఉంటే మళ్ళీ ఎక్కువ అయిపోద్ది ఎస్ఆర్లో. సో మార్కెట్ ఇంకా రిటర్న్ అయితే అవ్వలేదు. ఈ క్యాండిల్ ఇది ఫుల్ బ్యాక్ వచ్చి పైకి వెళ్తే మనం ప్రాఫిట్లో ఉంటాం. ప్రీవియస్ ఇచ్చిన లాస్ కూడా రికవర్ అవుతుంది. సో విక్ దగ్గర నుంచి రిటర్న్ అవ్వాలంటే ప్రాపర్ క్యాండిల్ లాజిక్ ఎంట్రీ కొట్టాను. బేసిక్గా మీకు అర్థమవుతుంది. లాజిక్ ఎంట్రీ కొట్టాను, లాజిక్ వర్కౌట్ అవ్వలేదు. లాజిక్ ఎంట్రీ ఎప్పుడైనా మనకి వర్కౌట్ అవుతాయి, కానీ ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అవ్వలేదు. సో అది ఓకే. ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తుంది. మనది ఎలాగ అక్కడ ప్రీమియం లాస్ట్లోనే వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా ఈ కిందగా వస్తుంది కాబట్టి. మనం అనుకూలమైన క్యాండిల్ పడాలి. ఇక్కడ అబ్నార్మల్ క్యాండిల్ పడిపోయినాయి. ఓకేనా. అబ్నార్మల్ అయిపోయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఈ పాయింట్ నుంచి రిటర్న్ అవ్వాలి మార్కెట్. రిటర్న్ అయితే మనం ప్రాఫిట్లోకి వచ్చేస్తాం. లేదంటే ఎంత నడుస్తుంది లాస్? 1500 నడుస్తుంది, 1300. ఈ పాయింట్ నుంచి రిటర్న్ అవ్వాలి మార్కెట్. లాజిక్ ఎంట్రీ కొట్టిన దగ్గర పడి ఉంటే ప్రాఫిట్లో పడి మన ప్రాఫిట్ మంచిగా వచ్చేది. లాజిక్ ఎంట్రీ పడలేదు, లాజిక్ ఎంట్రీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ మంచి న్యూస్లో ఓపెన్ అయింది కదా మార్కెట్. 1200 పాయింట్లు గ్యాప్ అప్తో ఓపెన్ అయింది కాబట్టి లాజిక్ ఎంట్రీ పడలేదు. అదే నార్మల్గా ఓపెన్ అయ్యి ఉంటే ఆ ప్లేస్లో లాజిక్ ఎంట్రీ పడినాం, గ్యారంటీగా లాజిక్ ఎంట్రీ పడినాం. ఈసారి ఇప్పుడంటే వర్కౌట్ అవ్వాలి కానీ బేసిక్గా మనకి ఆ ప్లేస్లో ఎప్పుడు లాజిక్ ఎంట్రీ కొట్టే ప్లేస్ అది. సెన్సెక్స్ అయితే ఇంక ఈరోజు ఆ రేంజ్లోనే ఉండిపోయే అవకాశం కనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఎడ్ బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే సెన్సెక్స్లో ఎక్కడ మనకి స్కోప్ లేదు. సో బ్యాంక్ నిఫ్టీలో నాకు కనిపించింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కొట్టాను. చూద్దాం, అప్డేట్ చేస్తాను మీకు. మార్కెట్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది. కాకపోతే క్లోజ్ అయింది కానీ మనకు అనుకూలంగా అయితే ఏం క్లోజ్ అవ్వలేదు. ఇది కొంచెం డౌట్ పడుతుంది. 15 మినిట్స్ క్యాండిల్ అబ్నార్మల్గా క్లోజ్ అయింది. ఓకేనా. అది ఎట్లా మనం దాన్ని చేయడం అనేది చూడాలి. ఓకేనా. ప్రాపర్గా క్లోజ్ అయి ఉంటే మనకి మంచిగా కాన్ఫిడెంట్ పైకి వెళ్ళింది, కానీ ఇది పైకి వెళ్తుంది. ఓకే, సస్టైన్ బ్రేక్అవుట్ అయిపోతే మనకి మంచిదే. కాకపోతే కొంచెం 2 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే మనకు అర్థమవుతుంది ఏంటి అనేది.
ఇక్కడ వరకు అయితే వచ్చింది గ్యారంటీగా. ఇది బ్రేక్అవుట్ అయితే మనకి స్పేస్ ఉంది. ఈ స్పేస్ లోకి వచ్చేది మార్కెట్. ఇది బ్రేక్అవుట్ చేసి ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ లోకి వచ్చేసిందంటే డెఫినెట్ గా కాన్ఫిడెంట్ గా కూర్చోవచ్చు. ఇంచుమించుగా మనకి ఇది నెక్స్ట్ టార్గెట్ అవుతుందని. ఓకేనా, ఆ స్పేస్ లోకి వచ్చేయాలి. ఇదైతే రెసిస్టెన్స్ కాదు, ఇది రెసిస్టెన్స్ ఏం కాదు, అది రెసిస్టెన్స్ కాదు ఈ ఏరియా. ఓకేనా, ఏరియా రెసిస్టెన్స్ కాదు. కాకపోతే ఈ క్యాండిల్ అబ్నార్మల్ గా పడింది కాబట్టి మనం దాన్ని ఆలోచిస్తున్నాను నేను, ఏంటి దీని కదా అనేది. ఓకేనా, సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ సరిగ్గా పడలేదు, మనకి అబ్జర్వర్ పడింది. సో ఈ క్యాండిల్ పైకి వెళ్ళినా కూడా మనకి గ్రీన్ దగ్గర వెళ్ళినా కూడా ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది నమ్మొచ్చా లేదని చెప్పేసి అని అన్నాను. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనకి రెడ్ క్యాండిల్ గా ఫామ్ అవుతుంది సార్ ఇది. ఎందుకనంటే ఈ క్యాండిల్ ఇక్కడ ఆన్సర్ రావాలి, ఈ క్యాండిల్ కి ఆన్సర్ రావాలి. ఆన్సర్ వస్తే అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. ఈ క్యాండిల్ ఏంటనేది తెలియట్లేదు, ఇది అబ్నార్మల్ క్లోజ్ అయింది, అట్లా క్లోజ్ అవ్వకూడదు. దీనికి ఆన్సర్ రావాలి. ఆన్సర్ వస్తే అప్పుడు మనకి ఏమైనా అనుకోని అవకాశం ఉంటుంది. సో చాలాసేపు అయింది 15 మినిట్స్ క్యాండిల్ స్టార్ట్ అయ్యి. సో మేబీ 15 మినిట్స్ క్యాండిల్ అయిన తర్వాత ఏదైనా డెసిషన్ వస్తుంది అనుకుంటా, చూద్దాం. ఫ్రెండ్స్ చూసారా, మనం ఇనిషియేట్ చేసి ట్రేడ్ చాలాసేపు అయింది. సో 1000 ప్రాఫిట్ కూడా వెళ్ళింది, 553 353 వరకు వెళ్ళింది. సో మళ్ళీ ఇక్కడ నడుస్తుంది. బేసిక్గా ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ కొంచెం కన్ఫ్యూజ్ క్యాండిల్ పట్టడం వల్ల దీనికోసం వెయిట్ చేశారు ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్ పట్టడానికి కూడా ట్రైడ్ అనేది జరగట్లేదు. సో నా 1000 వరకు ప్రాఫిట్కి వెళ్ళింది ఇది. సో చూసారా మరి మార్కెట్ ఎట్లా ఉందో. స్పాట్ ఓకే, స్పాట్ లా ఉంటుంది, ఫ్యూచర్ లా ఉంది, చూపిస్తా ఉందండి. పాయింట్, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ పాయింట్ కి క్లోజ్ అయింది. సో ఈ పాయింట్ పైన నడుస్తుంది. ఈ ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇది క్రియేట్ అయింది కదా, ఇది బ్రేక్అవుట్ అయితే ఓకే వెళ్తుంది అన్నట్టు. లేదంటే ఈ క్యాండిల్ ఇక్కడ చూసుకుంటే, ఈ 2 క్యాండిల్ ఇట్లా చూసుకుంటే ఇది మళ్ళీ కిందకే వస్తుంది. ఓకేనా, కాదు ఇక్కడ సపోర్ట్ తీసుకుందా దీన్ని, నెక్స్ట్ ఇది మదర్ కొట్టింది పైకి వెళ్తుంది. ఇదే జరిగేది. నేను హోల్డ్ చేయడానికి కారణం ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుంది అని చెప్పేసి నేను హోల్డ్ చేస్తున్నా. ట్రేడ్ మనం కరెక్ట్గా ఇనిషియేట్ చేసాం. ట్రేడ్ అయితే ఇంతకు ముందు కూడా సెన్సెక్స్ కూడా మనం కరెక్ట్గానే చేసాం సి సైడ్, కానీ సెన్సెక్స్ వెళ్ళింది ఆప్షన్స్ ప్రీమియం చార్ట్ అనేది డీక్ అయిపోయింది. నేను ఆల్రెడీ ముందు నుంచి చూస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రీమియమ్స్ డీక్ అయిపోతున్నాయి. సో మన ఎంటర్ అయింది కరెక్టే, కానీ ప్రీమియం డీక్ వల్ల మనం లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడ అలా కాదు, ఎక్స్పైరీ లేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో హోల్డ్ అయింది. ఈ ప్రీమియమ్స్ మూవ్మెంట్ అయితే రావట్లేదు. ఆల్రెడీ 1100 పాయింట్లు గ్యాప్ అప్ అయిపోయింది కాబట్టి ఇది మూవ్మెంట్ రావట్లేదేమో. ఈ పాయింట్ నెక్స్ట్ మంత్ టార్గెట్ ఏంటంటే ఈ పాయింట్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుంది. మళ్ళీ ఈ పాయింట్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇలా రీటెస్ట్ మీద ఎంట్రీ కొట్టే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి. సో అవన్నీ జరగాలని అంటే మనకి ప్రాపర్గా క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చేయాలి. ప్రైజ్ యాక్షన్ టెక్నిక్స్ ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, మార్కెట్ అయితే అక్కడ రన్ అవుతుంది. మన ఇంటికి ఎంట్రీ చాలాసేపు అయింది. నేను ఇంకా చాలాసేపు వెయిట్ చేశాను చెప్పాలంటే. ఇంతసేపు వెయిట్ చేయడం ఆప్షన్ ట్రేడింగ్లో కొంచెం రిస్కే. మనకి డీకేలు అవుతూ ఉంటాయి, ఇవి అవుతుంటాయి. ఇప్పుడు డీకేలు కాబట్టి సరిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకి సెన్సెక్స్లో బాగానే డీకే అయిపోయింది. సో ఇంచుమించు 45 మినిట్స్ నుంచి ఆల్మోస్ట్ అయింది మనం ట్రేడ్ తీసుకుని. స్టిల్ ఇంకా హోల్డ్ చేస్తూ కూర్చున్నా. ఈ పాయింట్ బేస్ చేసుకుని 344 ఎంట్రీ బేస్ చేసుకుని ఈ పాయింట్ ఏదైతే ఉంది ఈ పాయింట్ బేస్ చేసుకుని హోల్డ్ చేసుకుని కూర్చున్నాను. సవాల్ కొంచెం మనకి అనుకూలమైన క్యాండిల్ పడితే మాత్రం మనకి బాగుంటుంది, అలా రికవర్ అయిపోద్ది. సెన్సెక్స్ అయితే అక్కడక్కడ ఉందని చెప్పాను కదా, రేంజ్ బౌండ్ ఉండిపోయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం అనుకూలంగా ఉందని చెప్పేసి నేను ట్రేడ్లో హోల్డ్ చేయడం జరిగింది.
దీనికి ఎక్కువసేపు హోల్డ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. చూస్తాను, కొంచెం మాకు ఏదైనా కొంచెం ప్రాఫిట్ వచ్చినా కానీ వచ్చేస్తాను. ఫ్రెండ్స్ మూమెంట్ అయితే కొంచెం వస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది. సో ఈ లెవెల్కి వచ్చింది. ఇది బ్రేక్అవుట్ అయితే బ్రేక్అవుట్ అయిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అది బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా, క్లోజ్ అయిన నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళిపోయింది డైరెక్ట్గా. మనకు బాగానే వర్కౌట్ అవుతుంది. సో చూద్దాం ఎంత ప్రాఫిట్ రన్ అవుతుందో మనది. ఇది ఎంతవరకు వెళ్ళింది? 58 దాకా వెళ్ళింది. నాకు 52 రన్ అవుతుంది. ఓకే, 54. ఇది బ్రేక్అవుట్ అయిపోతే మంచి క్యాండిల్ పడిందంటే మాత్రం బాగుంటుంది. గ్రీన్ క్యాండిల్ అనుకోలేము మనకి. ఈ క్యాండిల్ నుంచి క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ కంటిన్యూ క్యాండిల్ కొడితే, స్పీడ్ మూమెంట్ క్యాండిల్ కొడితే మంచి ప్రాఫిట్ వస్తుంది. 2 మినిట్స్ చూడలేదు కదా, 2 మినిట్స్ చూస్తా కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంది. బేస్గా ఎందుకు అంత 2 మినిట్స్ పెట్టి చూపిస్తా చూడండి, చాలా కన్ఫ్యూజ్గా ఉంది. 2 మినిట్స్ గజిబిజ్గా ఉంది. చూసారా, గజిబిజ్గా ఉంది. అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంది. 2 మినిట్స్ ప్రజెంట్ ఈ ఓకే. ఓకేనా? సో 15 మినిట్స్ క్లారిటీగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ మొత్తం దీన్ని క్రాస్ చేసి మనకి పైన క్లోజింగ్ ఇచ్చిందంటే నెక్స్ట్ జస్ట్ స్మాల్ పుల్ బ్యాక్ మీద ఎక్కేస్తారు, వచ్చేసే అవకాశం ఉంటుంది. స్మాల్ పుల్ బ్యాక్ మీద ట్రేడ్ తీసుకుని పైకి పెట్టుకెళ్ళే అవకాశం ఉంటుంది ఈ ఆప్షన్ చార్ట్ ప్రకారంగా. ఓకేనా? సో ఇక్కడ ఇది కూడా అంతే. ఇట్లా ఇంకో పాయింట్ ఏమైందంటే ఇక్కడ తరగైపోతుంది మనకి, ఇట్లా వస్తున్నాయి విక్స్, ఇట్లా రాకూడదు. ఇది కూడా రెసిస్టెన్సే. ఏదైతే రాసి ట్రెండ్ లైన్ ఇది కూడా రెసిస్టెన్స్గా పనిచేసింది. దీన్ని టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చి అప్పుడు మళ్ళీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అట్లా కాకుండా డైరెక్ట్గా దీన్ని ఇచ్చేసితే పైకి వెళ్ళే అవకాశం ఉంది. విక్స్ రాకూడదు. సో చూద్దాం. విక్స్ అయితే స్పాట్లో లేవు, ఫ్యూచర్లో మాత్రమే ఉన్నాయి. విక్స్ ఉండకూడదు. ఇక్కడ చూడండి ఆపోజిట్గా వెళ్తుంది, అందుకే మార్కెట్ పెద్దగా లేదు. సో నిఫ్టీ ఏమో కిందకి ఇక్కడ తిరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం పైకి వెళ్ళేలా ఉంది. సో అందుకని ఎక్కువ మూమెంట్ రావట్లేదు. ఇంకోటి ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ వచ్చినా కూడా మంచి మూమెంట్. నిఫ్టీ మళ్ళీ ఈ రేంజ్కు వస్తుంది. గ్రీన్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో పడిందాక ఇంకా గ్రీన్ క్యాండిల్ ఇక్కడ పడితే ఇక్కడ దాకా వస్తుంది. అట్లా చూద్దాం. ఇంకా 2 మినిట్స్ ఉంది ఈ క్యాండిల్ క్లోజ్ అవడానికి. చాలాసేపు హోల్డ్ చేసాం మనం. చూసారా, 1200 నుంచి మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. 1200 ప్రాఫిట్ అది. 1200 వెళ్ళింది కదా, నేను చూడలేదు ఎంత వెళ్ళింది అది. 1100 1000 దగ్గర అంత చూసాను మనం. 300 నా 59 దగ్గరికి వెళ్ళింది. మనం 300 నా 54 దగ్గర చూసాం. 52 54 దగ్గర. సరే, ఇప్పుడు ఈ క్యాండిల్ స్పాట్లో విక్స్ ఉన్నాయి కానీ అంత కాదు స్పాట్. ఫ్యూచర్ అయితే మనకి అయితే అలాగా ఉంది. స్పాట్ ఆల్రెడీ విక్స్ తీసుకుంటుందా? స్పాట్లో విక్స్ తీసుకుంది, టచ్ అయ్యింది. అనేది బ్రేక్అవుట్ అయితే మనకు అర్థమైపోతుంది. ఈ 2 మినిట్స్లో బయస్ అగ్రెసివ్గా ఉంటే అగ్రెసివ్గానే క్లోజ్ అవుతుంది, లేకపోతే క్లోజ్ అవ్వదు. అగ్రెసివ్గా క్లోజ్ అవ్వదు. చూద్దాం. వీడియో లెంత్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాను, నేను పాస్ చేస్తూ ఉన్నాను. ఈ వీక్ ప్రజెంట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇక్కడ చూసారా, ఈ రోజు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే అప్ సైడ్ వెళ్తుంది. నిఫ్టీ సెన్సెక్స్ సైడ్ వేస్లో వెళ్తున్నాయి. ఓకే, ఈ రెండు సపోర్ట్, సెన్సెక్స్ నిఫ్టీ సపోర్ట్ చేయట్లేదు. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం పైకి వెళ్తా ఉంది, హైర్ హైస్ వేసుకుని. ఆ రెండు సపోర్ట్ చేస్తే ఇప్పటికి మన టార్గెట్ మనకు వచ్చేసినాం. ఆ సపోర్ట్ చేయట్లేదు. సో ఎంత ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇది బ్రేక్అవుట్. ఈ విక్స్ తీసుకుంది ఎట్లా, ఇదైతే ఈ విక్స్ బ్రేక్అవుట్ అయిపోవాలి. ఈ విక్స్ బ్రేక్అవుట్ అయిపోతే ఏదైతే లైనింగ్ డ్రా చేసినప్పుడు దీని బ్రేక్అవుట్ అయిపోతే జమ్ అని వెళ్ళే అవకాశం ఉంది. స్పాట్లో తర్వాత మళ్ళీ మనకి ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. ఆ రెసిస్టెన్స్ బదులు పైకి వెళ్ళాలి. అది అప్పుడే మనకి ఏమైనా యూజ్ అవుతుంది. స్టార్టింగ్ క్యాండిల్కి రెసిస్టెన్స్కి క్యాండిల్ స్టార్ట్ అయిన దానికి రెసిస్టెన్స్ కొంచెం దూరం ఉంది కాబట్టి పర్వాలేదు, బదులు కొట్టేది అవకాశం ఉంటుంది.
మూమెంటం వస్తుంది స్లోగా ఫ్యూచర్లో. ఓకేనా, మూమెంటం వస్తూ ఉంది. చూద్దాం అంది ప్రాఫిట్ ఎంత రన్ అవుతుందో. ఓకే, 2400 ప్రజెంట్ 26 మూమెంటం అయితే పడింది. ఇందాక చెప్పాను కదా క్యాండిల్ క్లోజ్ అయ్యే విధానం బట్టి మూమెంటం వస్తుందని. సో ఆ క్యాండిల్ బాగానే క్లోజ్ అయింది మూమెంటంతో, అందుకని ఇది మూమెంటం కొడతా ఉంది. ఈ క్యాండిల్ నేను ఒక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇందాక. చాలాసేపు ఉన్నాము ఈ ట్రేడ్లో, చాలాసేపు ఉన్నాము. రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది, స్పాట్ అయితే రెసిస్టెన్స్ దగ్గర రన్ అవుతుంది. ఓకేనా, సో అది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసేసిందంటే మనకి జమ్మని పడిపోతుంది క్యాండిల్. ఒక 34 పాయింట్లు పైకి ఊకేస్తుంది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గర. ఎందుకంటే ఎస్ఎల్ ఉంటాయి కదా, ఎస్ఎల్ హిట్ చేసిన మూమెంట్లో పైకి వచ్చేస్తుంది. సో అది ఎట్లా అనేది చూద్దాం. రెసిస్టెన్స్ స్టార్టింగ్ క్యాండిల్ కాదు కాబట్టి హోల్డ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి వచ్చేసామని. బేసిక్ ఎట్లాగంటే ఇది రెసిస్టెన్స్ అనుకోండి. సో క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, దీని కంపల్సరీ రెసిస్టెన్స్ కిందకి వస్తుంది. కానీ క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫ్లోలో బద్దలు ఈ బద్దలు కొట్టే క్రమంలో దీన్ని ప్రీమియమ్స్ అనేవి బాగా ఉడుకుతాయి. అందుకని నేను హోల్డ్ చేసింది. ఓకేనా, సరే 3000 ప్రాఫిట్ బుక్ చేసి వచ్చేసామని ఈ రోజుకి. ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీ ఆపోజిట్గా వెళ్తున్నాయి, బ్యాంక్ నిఫ్టీ ఒకటే మనకు అనుకూలంగా పడిందని చెప్పేసి అని నేను ఎంట్రీ తీసుకోవడం జరిగింది. తెలుసుండి మనం సెన్సెక్స్ ఈరోజు ఆప్షన్స్ డీక్ అయిపోయిందని తెలిసి మరి తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వచ్చేసాను 362 దగ్గర వచ్చేసాను. ఓకేనా, ఎందుకు వచ్చేసానంటే స్పాట్లో రెసిస్టెన్స్ పాయింట్ని పట్టుకుంది అది. సో దానికి అని చెప్పేసి అని తర్వాత మళ్ళీ చూసుకున్నానని చెప్పి వచ్చేసాను. మాకైతే యాక్చువల్గా 3 నడుస్తుంది కదా, ఇది చూపిస్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ స్పాట్, ఇది బ్యాంక్ నిఫ్టీ స్పాట్ దగ్గర మనకి ఇది రెసిస్టెన్స్ పాయింట్ హోల్డ్ చేస్తుంది. ఇది బేసిక్ నేను మీకు చెప్పాను కదా, ఈ రెసిస్టెన్స్ దగ్గర క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయితే దీన్ని బద్దలు కొట్టడానికి కొంచెం కష్టపడుతుంది. కానీ కొంచెం దూరంగానే ఓపెన్ అయింది కాబట్టి ఈ ఫ్లోలో బద్దలు కొట్టేస్తుంది. ఇట్లా రీటెస్ట్మెంట్ పైకి వెళ్ళిపోద్దని అనుకుని హోల్డ్ చేశాను. 3000 వచ్చినా కూడా ప్రాఫిట్ అందుకే బుక్ చేయలేదు, ఒకసారి ప్రీమియం ఉరికిద్దని. అది రెసిస్టెన్స్ తీసుకుంటాం వల్ల నేను ఇంకా ఎందుకు అని చెప్పేసి రిస్క్ ఈరోజు ఆపోజిట్కి వెళ్తున్నాయి కదా అని చెప్పేసి నేను వచ్చేసాను. సో ఇది ఈ క్యాండిల్ హోల్డ్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ దాకా హోల్డ్ చేయాలి. మనం హోల్డ్ చేసేలా ఉంటే ఇక్కడ దాకా హోల్డ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ దాకా హోల్డ్ చేయాలి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ కొట్టేయాలి. ఈ క్యాండిల్ ఇప్పుడు కిందంటే ఈ క్యాండిల్ మంచి ప్రీమియం హైకి వచ్చేస్తుంది. సో మీకు నేను ఈరోజు ఈ వీడియోలో ఈ సెషన్లో 2 విషయాలు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చి సెన్సెక్స్లో మనకి సరైన ప్యాటర్న్ పడలేదు. అందుకే నేను బ్యాంక్ నిఫ్టీకి షిఫ్ట్ అయిపోయాను. బ్యాంక్ నిఫ్టీలో మనకి సరైన ప్రొజెక్షన్ పడింది. సరైన ప్రొజెక్షన్ పడటం వల్ల బ్యాంక్ నిఫ్టీ షిఫ్ట్ అయిపోయి బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడం జరిగింది. సెన్సెక్స్కి వేయలేదు, మీరు చూపిస్తాను నేను అది ఆర్డర్స్. సో ఇది మనం సెన్సెక్స్ ఆర్డర్ 134 దగ్గర 184 దగ్గర ఎంట్రీ తీసుకుంటే 134 దగ్గర వచ్చేసాము. సో 73 రూపాయల దగ్గర రన్ అవుతుంది ప్రజెంట్. ఇది నేను చెప్పాను కదా, సైడ్ వేస్ అయిపోయింది సెన్సెక్స్. సో మనకి ప్రాపర్గా బ్రేక్అవుట్ అయితే తప్ప ఎంట్రీ తీసుకోకూడదు అనుకున్నాం కదా, కానీ సేమ్ టైం మనకి సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం టైం అయిన తర్వాత మనకి ఎంట్రీ మంచి ప్రాపర్ సెటప్ దొరికింది. సెటప్ దొరకడం వల్ల ఎంట్రీ తీసుకోవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రజెంట్ అయితే 369 రన్ అవుతుంది. మనం 360 దగ్గర వచ్చేసాను, 370 రన్ అవుతుంది. అంటే బ్రేక్అవుట్ ఇవ్వడానికి అది కష్టపడుతుంది అక్కడ. సో ఆ బ్రేక్అవుట్ ఇది ఇచ్చింది అని అంటే మంచి హైకి వస్తుంది. సో ఈరోజు ఓవరాల్గా మనం 2 ట్రేడ్లు తీసుకున్నాం. 5000 సెన్సెక్స్ లాస్ వస్తుంది మనకి. ఇది 3000 దాకా వెళ్ళింది, మీరు చూసారా. నేను 2000 బుక్ చేసిన వచ్చేసాను. టోటల్గా అయితే ఈరోజు 2900 లాస్ట్లో ఉంది. ఇంక నేను
ఈ రోజు అయితే ఇంకా ట్రేడ్ చేయను. సో అయిపోయింది ఈ రోజుకి. సైడ్ వేస్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ సైడ్ వేస్లో పోతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం ఉంటుంది. దాంట్లో ఎంతవరకు అవుతున్నా ఇంకా ఓకే, మనం ఇంకో ట్రేడ్ చేయడానికి సిద్ధంగా లేము. సో ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.